హాయ్ ఎవ్రీవన్. సో ఎక్కడ చూసినా మనకి స్టాక్ మార్కెట్స్‌లో రిటర్న్స్ రావట్లేదు. ఎస్ఐపీస్ కూడా బాగా ఆపేస్తూ ఉన్నారు. ఎటువంటి క్లారిటీ లేదు. ఎప్పుడు ఇదంతా సెట్ అవుతుంది? ఇన్ఫ్లేషన్ ఒకవైపు పెరుగుతుంది. జీడీపీ గ్రోత్ తగ్గుతుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. ఏఏ ఇంప్లిమెంటేషన్ ఇంకా అంతగా జరగట్లేదు. సో ఈ రూపీ డిప్రిసియేషన్ కూడా అంటే మేబీ ఈరోజు తీసుకున్న మానిటరీ పాలిసీలో ఎఫ్‌పిఐకి ఇచ్చిన ఏమైనా ట్యాక్స్ సొల్యూషన్స్ వల్ల ఈ ట్యాక్స్ స్క్రాప్ చేయడం వల్ల ఏమైనా రూపీ అనేది ఏమైనా ఎప్రిషియేట్ అవుతుందేమో మనం చూడాలండి. బట్ స్టిల్ థింగ్స్ ఆర్ నాట్ అండర్ ద కంట్రోల్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో దెర్ ఈస్ అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. ఎవరైనా ఒక 9 మంత్స్ 1 ఇయర్ వరకు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఈ మనీలో మనం పెట్టుకోవాలి. కనీసం 9-10% కూడా రిటర్న్స్ రావాలి. మంత్లీ ఇన్కమ్ కూడా కావాలి అంటే మనకి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉన్నాయండి. సో ఎవరైనా మీరు ఒక 10,000 నుంచి మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న 1,00,000 5,00,000 ఇట్లా ఎంతైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా మాకు ఇలాంటి రిస్క్స్ వద్దు, మాకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఒక 9-10% కావాలి. అలానే మనకి తక్కువ పీరియడ్, ఎక్కువ మెచ్యూరిటీ పీరియడ్ లేకుండా 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు మెచ్యూరిటీ పీరియడ్‌తో మాకు మంత్లీ ఇన్కమ్ కూడా కావాలి అంటే అలాంటి ఆప్షన్స్ చాలా వచ్చాయండి. ఎన్‌సీడీస్ రూపంలో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, బాండ్స్ ఇవన్నీ మార్కెట్‌లో చాలా ఉన్నాయి. సో డోంట్ వరీ ఇఫ్ యూ ఆర్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ స్టాక్ మార్కెట్స్ అండ్ ఈక్విటీ మార్కెట్స్. మీరు షార్ట్ టర్మ్‌గా అయితే ఈ టైంలో అయితే మార్కెట్‌లో పెట్టకూడదని మేము కూడా సలహా ఇస్తున్నాము. సో అంతా కూడా ఓ 5 ఇయర్స్, 7 ఇయర్స్ టైం పీరియడ్‌లోనే పెట్టాలి. బట్ ఎవరైనా 1 ఇయర్, 3 ఇయర్స్‌కి పెట్టాలి అనుకునే వాళ్ళకి ఒక ఆప్షన్ అయితే కావాలి కదండీ. సో వాళ్ళు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. సో మంచి బాండ్స్, ఎన్‌సీడీస్ మార్కెట్‌లో చాలా ఏ రేటెడ్ బాండ్స్ దగ్గర నుంచి మనకి మంచి రేటింగ్ ఉన్న బాండ్స్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. అలానే 9% నుంచి 11% వరకు కూడా ఇచ్చే బాండ్స్ ఉన్నాయి. ఇయర్లీ పేమెంట్ దగ్గర నుంచి మంత్లీ పేమెంట్ కూడా ఇచ్చే బాండ్స్ ఉన్నాయి. సో ఇవందరికీ కూడా సూటబుల్‌గా ఉంటాయండి. ఎవరికైతే మాకు రిస్క్ ఇంత తీసుకోలేము, మాకు రిటర్న్ కూడా బ్యాంక్ వడ్డీ కన్నా మాకు డబల్ కావాలి, అలానే మంత్లీ పేమెంట్స్ కూడా కావాలి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చే మార్గాలు కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మాకు కాల్ చేయండి. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. అండ్ మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ 10,000 నుంచి కూడా మీరు పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ఆన్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఐడియాస్. థ్యాంక్ యూ సో మచ్.